దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలుసా? సగం మంచి ఉండదు దేవా, సగమే పాపిని అనకూడదు. పాపిని ప్రభువా అనాలి. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయాం. అపరాధముల చేత, పాపముల చేత మనందరము చచ్చిన వారము. కొంతమంది శరీరంతో చేశారు, కొంతమంది మనసులో చేశారు, కొంతమంది చేతులతో చేశారు, కొంతమంది నోటి నాలుక మాటలతో చేశారు. తెలిసి కొన్ని చేశారు, తెలియక కొన్ని చేశారు, తెలిసి చాలా స్పష్టంగా తెలిసి కూడా కొన్ని చేశారు. మనస్సాక్షి చచ్చిపోయినప్పుడు పని చేయలే. ఏం చేస్తున్నామో తెలియదు, ఎటుపోతున్నామో తెలియదు, అలా బతికేశాం. చీకట్లో నడిచినాడు ఎటుపోతున్నాడో తెలియనట్టు బతికేశాం. ఇంతలో ఆశ్చర్యకరమైన వెలుగు ఉదయించింది మన మీద. చీకటిలోనూ మరణ ఛాయలోనూ గల జనులు గొప్ప వెలుగు చూచిరి. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు అన్నాడు పేతురు. ఏమి? ఆ వెలుగు ఎప్పుడైతే ప్రసరించిందో అప్పుడు మన నలుపు మనకు అర్థమైపోయింది. అప్పుడు గొర్రెపిల్ల రక్తము చేత మనం తెలుపు చేసుకోవటానికి ఆయన పాదాలను ఆశ్రయించాం. ఆయన రక్తంతో మనల్ని కడిగి మనల్ని తెలుపు చేశాడు. అయితే మన ప్రాచీన అనుభవం ఏంటి? పెద్దగా చెప్పండి. మన ప్రాచీన అనుభవం ఏంటి? నలుపు. ఏంటి? ఆ నలుపుని ఇప్పుడు యేసు రక్తం ఏం చేసింది? ఏదో ఒకటి చేసిందా? వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసి కొన్నవారు. ఇప్పుడు సంఘానికి రెండు అనుభవాలు ఉన్నాయి. నలుపు అనుభవం ఉంది, తెలుపు అనుభవం కూడా ఉంది. ఇతర లోకపు వ్యక్తుల మహిమతో పోల్చుకుంటే భూలోకం నుండి వచ్చే సంఘ కన్యకి అంత విలువ లేదు. ఏది వాళ్ళతో పోల్చుకుంటే మహిమలో. కానీ ఆశ్చర్యం ఏంటంటే రేపు క్రీస్తునాథుడి పక్కన సింహాసనం మీద కూర్చోబోతుంది మాత్రం ఈ నల్ల పిల్లే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. యేసయ్య పక్కన కూర్చోబోతుంది మాత్రం ఈ నల్ల పిల్లే. రెండవది, పర్సనాలిటీ నార్మలే. అదేమి 10 అడుగులు ఎత్తు, ఒక 10 అడుగుల వెడల్పు ఏం లేదు, నార్మలే ఉంది. కానీ దాని పనితీరు మనం ఊహించలేం. అంత అద్భుతమైనటువంటి శక్తిని ప్రదర్శిస్తుంది ఆ అశ్వం. ఈ నల్లపిల్ల అని ఇప్పుడు ఒక పోలిక చూపించా కదా మీకు. పర్సనాలిటీ నార్మలే, జస్ట్ నా తలంపులో నేను పోల్చి చూపిస్తున్నాను మీకు. కానీ దాని పనితీరు వేరు. సంసోనును చూస్తే మామూలుగానే ఉన్నాడు. సంసోను ఒక 10 అడుగులు పొడుగు, ఒక 7 అడుగులు వెడల్పు లేడు. సంసోను ఆకారం చూస్తే అందరిలాగానే ఉన్నాడు, 6 అడుగులే ఉన్నాడు మామూలుగానే. కానీ ఏం జరుగుతుందో ఏమో తెలియదు, ఇంతంతలా మోకుల్ని కూడా ఒక దెబ్బతో తెంచి అవతల పడేస్తున్నాడు. ఇనప సంఖ్యలు తుత్తునిలైపోతున్నాయి. ఒక నక్క పట్టుకోవటమే మన కష్టమైతే 300 నక్కలను ఒకరోజు ఒక నైట్ పట్టుకొని వాటి తోకలు కాగడాలు కట్టి దివిటీలు కట్టి తెల్లవారేసరికి వాళ్ళ తోటలన్నీ తగలబెట్టాడు, ఫిలిస్తీన్ల తోటలన్నీ. ఒక్క నక్క చిక్కటమే మహా కష్టం. నక్క అంటేనే జిత్తులు మరిది. ఒకటి పట్టుకోవటమే కష్టం. 300 నక్కలను పట్టుకొని తెప్పించి ఎట్లా సాధ్యమవుతుంది? గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని పడగొట్టాడు. అసలు 1000 మంది సమూహం అంటే ఏంది? అసలు 1000 మంది పొలోమని కేకేసుకుంటే ఇద్దరి నుంచి ఆ దరికి బరిగెత్తితే వాళ్ళ కాళ్ళ కింద పీస్ అయిపోతాడు. 6 అడుగుల మనిషి. ఎంత ఎన్ని కత్తులు కటార్లు వాడినా, ఎలాంటి ఆయుధాలున్నా 1000 మంది కలిసి ఒక్కసారిగా ఒక్క మాట అనుకుని ఒకటి మీద పడితే ఏమన్నా ఉందా?
మళ్ళీ సంసోను చూస్తే మామూలుగానే ఉన్నాడు. వాళ్ళందరూ గుంపుగా దొమ్మిగా అతను పట్టుకొని బంధించడానికి రౌండ్ చేస్తే అటు ఇటు చూస్తే చచ్చిపోయిన గాడిద, ఎండిపోయిన గాడిద, పడిపోయిన చచ్చిపోయిన గాడిద, దాని దవడ ఎముక ఉంది, దాన్ని పట్టుకున్నాడు. పట్టుకుని ఈ చెయ్యి ఇటు తిప్పితే ఈ తగిలినోడల్లా పడుతున్నాడు, అటు తిప్పితే అటు తగిలినోడల్లా పడుతున్నాడు. అది దవడ ఎముకంటే. పిక్చర్లోనేమో ఒక కండలు మెలిదిరిగిన వీరుని చూపించారు అక్కడ. ఆ పిక్చర్లో ఎట్టుందంటే వ్యాయామం చేసిన వాడు కండలు ఉంటాయే అట్లా చూపించాడు. వాస్తవంగా సంసోను అలా లేడట. ఒకవేళ అలా ఉంటే ఫిలిస్తీయులు దిలీలా దగ్గరికి పోయి ఈ గొప్ప బలము, అతని ఈ గొప్ప బలము దేనిలో ఉన్నదో నువ్వు కనుక్కొని తెలుసుకోమనే ప్రశ్నే ఉండదు. కండలు మెలిదిరిగిన వీరుల్లా కనపడితే వీని గొప్ప బలము తన కండలలో ఉండెను అని అందురు. కానీ వారు అలా అనలేదు. ఈ గొప్ప బలము అసలు దేనిలో ఉంది అర్థం కావడం, ఇతని గొప్ప బలం ఎందులో ఉంది అర్థం కావటం లేదు. మనిషి చూస్తే మామూలుగానే కనపడుతున్నాడు, మాతో పాటు కనపడుతున్నాడు, మాకంటే కొంచెం కిందనే కనపడుతున్నాడు, మిగులేం కనపడట్లేదు. పర్సనాలిటీ నార్మల్గానే ఉంది కానీ పనితనం వేరుగా ఉందిరా నాయన. ఏమిటి అంటే పట్టణపు ప్రాకారపు తలుపులు అడ్డ కమ్మెతో సహా తీసుకెళ్ళి మళ్ళా కింద కాదు కొండ మీద పెట్టి వచ్చాడు. అంటే సామాన్య మానవుడికి అసాధ్యమైన దుస్సాధ్యమైన సంగతులను చిటిక వేసినంత సులభంగా చేస్తున్నాడు. ఎట్లా? వాళ్ళకి అర్థం కాల. దేవుని వాక్యం ఎరిగిన మనకు తెలుసు. ఆయన గొప్ప బలం ఎందులో ఉంది? పరిశుద్ధాత్మలో ఉన్నది. అంత బలాన్ని సంసోను మీద పంపిస్తున్న వాడెవరు? సంసోను మీద నిలిచిన వాడెవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది అనుకున్నారు సంసోను గొప్ప బలం జుట్టులో ఉంది అని. సంసోను గొప్ప బలం జుట్టులో ఉంది. అట్లయితే ఆడవాళ్ళందరూ బలవంతులే. మరి పుట్టింది మొదలుకొని ఒక్కసారి కూడా మంగళకత్తి రాని ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు వారు కూడా జుట్టులో బలం ఉంటే మరి వాళ్ళు కూడా 1000 మందిని ఆడుకోవాలి. మరి ఈ చేత్తో మరి ఏది? పాపం కట్టుకున్న భర్త తీసి ఒకటి కొడితేనే కాసేపు తేరుకోలేరే. పెటామని ఎప్పుడైతే చెంపదెబ్బలతో నక్షత్రాలు మెరుస్తాయే చిటపటాన్ని కళ్ళ ముందు, అదే వారి జుట్టులో కూడా బలం ఉంటే సంసోను జుట్టులో బలం ఉన్నట్టు తిరిగి ఒక్క దెబ్బ కొడితే మళ్ళా కోమాలోకి పోడు భర్త. దేవునికి స్తోత్రం. ఇంకా మళ్ళా లెగుస్తాడా? మళ్ళా కూటం పెట్టాలి కదా. జుట్టులో ఉందా? మరి అదే కదన్నయ్య, జుట్టు తీసినప్పుడే కదా. కాదు, జుట్టులో కాదు, జుట్టులో నిబంధన. అర్థమైందా? జుట్టులో ఉంది ఏందో తెలుసా? నిబంధన. జుట్టు విషయమే ఉన్నది నిబంధన. బలము పరిశుద్ధాత్మలో ఉంది. పరిశుద్ధాత్మ బలమిచ్చువాడు. ఎవరు బలమిచ్చువాడు? మాట్లాడటకు బలమిచ్చువాడు, పని చేయుటకు బలమిచ్చువాడు, ఎదిరించుటకు ధైర్యమిచ్చువాడు, ఎంతటి కార్యమైనా సాధించడానికి బలమిచ్చువాడు, శత్రువు మీదకి వెళ్ళడానికి బలమి. దావీదు మీదికి యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చెను. బలమిచ్చువాడు ఆయన బలం. ఎవరు మన బలం? చెప్పు, నీ బలం ఎవరు? యేసయ్య. అదే ఆ యేసయ్యే ఎలా ఇచ్చాడు, ఏ రూపంలో ఇచ్చాడు నీకు బలాన్ని? అంటే పరిశుద్ధాత్మ ద్వారా. ఆయన మన బలం, ఆయన మన ధైర్యం, ఆయన మన నడిపించేటువంటి నాయకుడు. అర్థమైందా? ఆయన మన రథ సారథి. చెప్పు, మన సారథి, మన బలం, మనకు జ్ఞానం ఇచ్చి నడిపించేవాడు, మనల్ని ఒప్పించేవాడు, మనల్ని హెచ్చరించేవాడు, పురికొల్పేవాడు, లేవనెత్తేవాడు, ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు, శత్రువు మీదకి రేపేవాడు. ఎవరు? గట్టిగా చెప్పరే.
ఆ పదం గట్టిగా పలకండి. దేవునికి మహిమ కలుగును గాక. బలం ఆయనది. ఆయన మీదున్నాడు, సౌలుకు ఓటమి లేదు. ఆయన మీదున్నాడు, దావీదుకు ఓటమి లేదు. ఆయన మీదున్నాడు, యేసుకు ఓటమి లేదు, జయం. ఆయన మీదున్నాడు, సంసోనుకు ఎదురు లేదు. అర్థమైందా? జుట్టు కాదు బలం, జుట్టు నిబంధన. అంటే అర్థం ఏంటంటే, నేను నీకు ఒక ఆజ్ఞను ఇస్తున్నాను, దీన్ని నువ్వు ఫాలో అయినంత వరకు నేను నీ మీద ఉంటా. దీన్ని మీరేవంటే నేను వదిలిపెట్టి వెళ్ళిపోతా. నా మాట విన్నంత వరకు, నా మాటకు విధేయత చూపి నేను చెప్పిన కట్టడిలో నువ్వు ఉన్నంత వరకు నీ మీద ఉంటా. దాన్ని తిరస్కరించి దాటితివే నిన్ను వదిలి వెళ్తా. అది పాత నిబంధన క్రమం. ఎప్పుడైతే దావీదు పొరపాటు చర్య చేశాడో అప్పుడు పోయి దేవుని దగ్గర ఏమడిగాడో తెలుసా? 51వ కీర్తన 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు అంటాడు. చూడు, దేవా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. అద్దుకో, ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అంటే, దేవుడు చెప్పిన హద్దులు దాటి కట్టడం మీరే నిబంధనను మరచి పొరపాటు చర్యల్లోకి వెళితే ఏం జరిగిందో తెలుసా? దావీదుకు బలమునిచ్చినటువంటి ఆత్మను దేవుడు తీసేస్తాడు. సౌలుకు ఆగతే పట్టింది. మీకు తెలుసా, పరిశుద్ధాత్మ సౌలు మీద నిలిచి ఉన్నంత వరకు సౌలుకు ఓటమి లేదు. సౌలు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని, దేవుని ఆత్మను కోల్పోయాడో ఆ తర్వాత ఫిలిస్తీన్ల చేతుల్లో చచ్చిపోయాడు సౌలు. ఆనాటి భక్తులకైనా, ఈనాటి భక్తులకైనా, నీకైనా, నాకైనా శక్తి రహస్యం పరిశుద్ధాత్ముడే. ఎవరు? పరిమళించెనే నా సాక్ష జీవితము, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించెనే నా సాక్ష జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము. దేవునికి మహిమ. అందరు చెప్పండి హల్లెలూయా. కాదు, బలం ఎక్కడుంది? అపోస్తల కార్యము 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అది ఆత్మ మీదికి వచ్చినప్పుడే శక్తి, మీదికి రాకపోతే శక్తి లేదు. ఇది మనందరం గుర్తుపట్టాలి. మనందరి బల రహస్యము పరిశుద్ధాత్ముడు. ఆయన నుండే మనకు శక్తి సంప్రాప్తమైద్ది. ఈ పాపలోకంలో పాపాన్ని జయించి బతకాలంటే కావలసిన శక్తి నీకు నాకు స్వతహాగా లేదు. ఏదైనా మనం కాస్త లైన్లో ఉన్నాము అంటే బలం ఎవరిదో తెలుసా? నిన్ను బలపరిచి నిలబెట్టిన వాడు ఎవరో తెలుసా? కొంతమంది
పరిశుద్ధత మీద, తమ నిలకడ మీద తమకెంత నమ్మకమో నేను బ్లంట్గా చెప్పేదా, ఎచ్చులు పడొద్దు. ఆత్మ సహాయం వల్ల లైన్లో ఉన్నావు నువ్వు. మళ్ళీ చెప్పేదా, ఏం పడొద్దు, ఎచ్చులు పడొద్దు. ఆత్మ సహాయంతో నిలబడి ఉన్నావు నువ్వు. ఆత్మ నిన్ను వదిలాడు అనుకో, నీ బతుకు నీకే అసహ్యం పుట్టేంత దరిద్రంగా ఉంటుంది. కాస్త ఏదన్నా లైన్లో ఉన్నావంటే బలం ఎవరిదో తెలుసా? కింద పడ్డా కూడా తిరిగి లేచావంటే బలం ఎవరు బలపరిచారో తెలుసా? ఆయనే. సమాజం చేతగాంది నీ వల్ల అవుతుంది. ఒక్కోసారి కొంతమంది వచ్చి నాతో మాట్లాడతా, బ్రదర్ అస్సలు నువ్వు మాట్లాడావు మారిపోయాడు బ్రదర్, అసలు నువ్వు మాట్లాడావు మారిపోయింది బ్రదర్, ఇప్పుడు దేవుడే ప్రపంచం అంటుంది బ్రదర్, దేవుడే ప్రపంచం అంటున్నాడు బ్రదర్ అని అంటారు. నేను మాట్లాడితే మారారంట. మరి ఇంకే చాలామందితో మాట్లాడాను. ఇంకేం నా మాటల్లో అంత శక్తి ఉంటే శుభ్రంగా ఇంకేం అందరూ మారిపోదురు. 100 మాటలు చెప్పి ఒకడిని మార్చు నువ్వు, నీ వల్ల ఇద్దేమో చూడు. ఒక్క తాగుబోతుడిని మార్చు నువ్వు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మాట్లాడు వాడితో, నువ్వు చెప్పింది అంత తింటాడు. చివరికి ఏమంటాడు తెలుసా? అన్న ఎందుకు ఏందన్నా తెలుసా, పొద్దున్న నుంచి నువ్వు చెబుతుంటే నాకు ఒక 500 ఇస్తావని కూర్చున్నాను అన్న అంటాడు. ఎందుకురా 500 అంటే, నాలుగు లాగేస్తుందన్నా, కాస్తన్నా పడకపోతే తల తిప్పేస్తుందన్నా, అసలు బాడీ షేక్ వస్తున్నా కూడా నువ్వు చెబుతుంటే వింటా ఉన్నా కానీ నా బాధ నీకు తెలియదన్నా, కనీసం 100 రూపాయలన్నా ఇయ్యన్నా. తప్ప మారడోడు. కానీ ఒకడు నువ్వు మాట్లాడితే మారిపోయి ఆడి జీవితాన్ని మార్చేసుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆత్మలు అలా ఎదుగుతున్నాడంటే అది నీ మాటల బలం కాదు. నీవు మాట్లాడున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తినిచ్చిన దాన్ని బట్టి జరిగింది కార్యం అక్కడ. అది నీ గొప్ప, నా గొప్ప, ఏ ప్రసంగీకుడి గొప్ప కాదు. ఎవరు గొప్ప కాదు? ఏ గొప్ప కాదు. పరిశుద్ధాత్మ కార్యం జరిగింది అక్కడ. అది అందుకే ఇందాక ప్రార్థన చేసింది, నీ ఆత్మకార్యం జరిగించు, నువ్వు గదులు, నువ్వు నిలబడు, నువ్వు మాట్లాడు, నువ్వు ఆత్మల్ని ప్రభావితం చేయి, నువ్వు రక్షించని మొత్తుకుంది. ఇందాక ఎందుకు అనుకున్నావు? బలమిచ్చువాడు ఆయనే. ఇది బాగా అందరూ అర్థం చేసుకోవాలనే మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పా. చెప్పండి, నా బలము నీతోనే ఉండాలని, నీతో ఏకం అవ్వాలని, నీతోనే ఉండాలని, నీతో ఏకం అవ్వాలని నా ఆశయా. సకాలముండుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమయ్యా. నాతో సదాకాలముండుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, కలిసి పాడదాం. నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. దేవునికి మహిమ. ఉద్రేకపరచే దురాత్మనో ఎదిరించి పోరాడే శుద్ధాత్మను, ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను, మోకాళ్ళ జీవితం, కన్నీటి అనుభవం నాకు ఇయ్యవా. అంటే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. సంసోను బలం ఉంది జుట్టులో కాదు, ఆయన కండల్లో, అంతకన్నా కాదు. జుట్టు విషయమై నిబంధన ఉంది, పరిశుద్ధాత్మలో బలం ఉంది.
ఎవరికైనా బలం కావాలంటే ఆత్మే. స్వస్థపరిచే శక్తి కూడా అయిందే, తెలుసా మీకు? నీకు మంచి వివేచన జ్ఞానం రావాలంటే ఆయనే. దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు కొనసాగాలంటే ఆయనే. దయ్యపు శక్తుల్ని వెళ్ళగొట్టాలంటే బలం ఆయనే. 9 కృపావరాల్లో ఒకరికంటే మిన్నయన్న విశ్వాసం నువ్వు కనపరచాలంటే ఆ బలమిచ్చే, విశ్వాస బలమిచ్చేది కూడా ఆయనే. 9 కృపావరములు పరిశుద్ధాత్మ మూలముగానే మనకు కలుగుతున్నవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి ఇప్పుడు గుర్తు రాసుకో, ఇంటికి పోయి చూసుకో. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరములు, ప్రవచన వరము, ఆత్మల వివేచన, భాషలు మాట్లాడే వరము, అర్థము చెప్పే శక్తి, 9 కృపావరములు పరిశుద్ధాత్మ మూలంగానే మనకు కలుగుతున్నాయి. అంటే మనలో ఉండి మనలో ఒక వరమును పనిచేసేటట్టు చేసేవాడు కూడా ఆయనే. కొన్నిసార్లు సామాన్యుడికి రాని ఐడియాస్ నీకు వస్తున్నాయంటే నువ్వు, మనం కూడా కాస్త పర్లేదే బాగానే ఆలోచిస్తున్నావు అనుకుంటావు. నువ్వు, నేను చెప్తున్నా తమరి బొందా అని అనుకోవాలన్నమాట. స్తోత్రం. మనకు కూడా కొంచెం పర్వాలేదు, మంచి ఐడియాలు వస్తున్నాయి అనుకుంటే అది మంది కాదు. మనకేదన్నా మెరుపు మెరిసిందంటే ఆయన మెరిపించిందే. ఎందుకు? అది కూడా వాక్యంలో ఉంది. యెహోవా ఆత్మ. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు మీరు చూస్తే, యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, ఆలోచనకు బలమునకు కూడా ఆధారమగు ఆత్మ అన్నాడు అక్కడ. ఆలోచన నీకు పుట్టింది అంటే ఆయనే, నీకు బలం కలిగిందంటే ఆయనే, నీవు జ్ఞానంగా అడుగేశావంటే ఆయనే, వివేకంగా ప్రవర్తించావంటే ఆయనే. అంతేనా? తెలివిని, యెహోవా యందు భయభక్తులను, ఆత్మ, అది ఇవన్నీ తన యందు కలిగి ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ. ఇప్పుడు బలముకు ఆధారం ఎవరన్నాడు అక్కడ? యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆయనే బలం, మనకి బలం ఇచ్చేది. ఇప్పుడు సంసోను మీద ఉన్న బలం ఎట్లా వచ్చింది? జుట్టులో ఉందా? ఇప్పుడు చెప్పడం, పరిశుద్ధాత్మలో ఉందా? ఇంతకాలం ఏమనుకున్నాం? జుట్టులో బలం, జుట్టులో బలం. పెద్దోళ్ళు ఏమంటారు, అరే జుట్టు అట్ట పెంచుకునేందుకురా బలం పోయిద్దిరా అంటారు. జుట్టు పెంచుకుంటే బలం పోయిద్ది అంటారు కదా, అవునా? తిండంతా వాడు జుట్టుగా లాగేస్తుందని అంటారు. అది ఎందుకన్నారో నాకైతే తెలియదు. నేనేమి తిండి ఎలా జుట్టుకు పడుతుందని నేనేం భూతద్దాలు వేసి పరిశోధన చేయలే. పెద్దోళ్ళు అన్నమాట చెబుతున్నా. విపరీతంగా జుట్టు పెంచుకుంటే బలం పోయిద్ది అంటారు. మరి సంసోనుకు జుట్టు పెంచుకుంటే బలం ఎందుకు వచ్చింది? జుట్టు పెంచుకున్నది నిబంధన, దేవునితో చేసిన ఒడంబడిక. మనకు కూడా బలం అదే. దేవుడు చెప్పిన అదుపాజ్ఞల్లో ఉండు, నువ్వు సింహబలం లాగా ఉంటుంది నీ బలం, ధైర్యం ఉంటుంది. తేడాబడు ఇక సిగ్గు మోహం చెల్లదు. ప్రార్థన చేస్తాం, డౌటు, నాలాంటి దాన్ని ప్రార్థన వింటాడంటావా? మనం తేడా కదా, అంత వీకే. నిబంధనలో నిలబడు, నువ్వు దేవుడు చెప్పిన అదుపాజ్ఞల్లో క్రమంగా ఉండు. ఎంత ధైర్యం ఉంటుందో. దేవునికి స్తోత్రం కలుగును గాక. రథాశ్వం మామూలుగానే ఉంది పర్సనాలిటీ, కానీ దాని శక్తి అపారం. దాని గురించి గొప్పగా మాట్లాడుకోవచ్చు. సంఘం కూడా సంసోన్ లాగా చూపులకు మామూలుగానే ఉంటుంది, కానీ సంఘం స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా అణచివేయాలని ఎంతమంది చేత అణచివేత గురైందో అంత దావాలనమే వ్యాపించింది. ఇప్పుడు చాలామంది అన్యజనులకు అర్థమై సావట్ల ఈ గొప్ప బలము ఎందులో ఉంది. ఇదేంట్రా వీళ్ళ ఎంత తొక్కినా వాళ్ళు లేచి వస్తున్నారు ఏందిరా?
చంపుతున్నా భయపడట్లా, కొడుతున్నా భయపడట్లా, కేసులు పెడుతున్నా భయపడట్లా, తిడుతున్నా భయపడట్లా, బెదిరిస్తున్నా భయపడట్లా. ఎంత అణచివేద్దామంటే అంత విస్తరిస్తుంది ఏంటి? మన వల్ల కావట్లేదేంటి? ఆనాడు సంసోను ఎలా ఒక నిబంధనలో ఉన్నాడో మనం కూడా యేసుక్రీస్తుతో చేసుకుని ఒక నిబంధనలో ఉన్నాం. నిబంధన జనులమని ఒక దైవజనుడు పాట పాడాడు. హల్లెలూయా. మనం కూడా నిబంధనలో ఉన్న జనులమే. దేవునితో ఒడంబడిక చేసుకున్నాం, దేవునితో ఒప్పందాలు అయినాయి. మనకు కూడా నీతో కలిసి బ్రతుకుతానని, నీ బిడ్డగా జీవిస్తాను, ప్రాణం వదులుతాను, నిన్ను మాత్రం వదలనని ఒడంబడిక చేసుకున్నాం. హల్లెలూయా. అలాంటి నిబంధన సంసోనుది. తల మీద మంగళగతి రానియొద్దు అనేది ఒక ఒడంబడిక. నాజీరు చేయబడిన వాడే ప్రత్యేకంగా ఉండాలి, ద్రాక్షవల్లి నుండి పుట్టింది ఏది తీసుకోకూడదు. అట్లా మీకు తెలుసా, జుట్టు తీస్తేనే కాదు, ద్రాక్షవల్లి నుండి పుట్టింది తీసుకున్నా కూడా ఆయన బలం పోయేది. మళ్ళీ చెప్పేదా, జుట్టు తీస్తేనే బలం పోవటం కాదు. వాళ్ళ అమ్మకి చెప్పినప్పుడు, మానోహ భార్యకి చెప్పినప్పుడు సంసోను వాళ్ళ అమ్మకి ఏం చెప్పాడు తెలుసా? ద్రాక్షవల్లి నుండి పుట్టిందేది తినకూడదు, ద్రాక్ష రసము తాగకూడదు, జుట్టు తీయకూడదు. దేవునికి స్తోత్రం. అది మీరినా పోయిద్ది బలం. ఎందుకంటే బలం పరిశుద్ధాత్మ కాబట్టి ఆయన వదిలేసి వెళ్ళిపోతాడు ఆజ్ఞ మీద. అది అభిషేకం పోతుంది. అంటే ఇప్పటిదాకా సంసోను మీద ఉండి పనిచేసిందంతా కూడా ఆ అభిషేకమే అన్నమాట. అది అర్థం కావట్లా ఈ ఫిలిస్తీన్లకి. అరే మనిషి చూస్తేనే మామూలుగానే ఉన్నాడు, చేసే పనులు చూస్తేనే అమ్మో ఏంట్రా అట్ట చేస్తున్నాడు. పట్టణపు ప్రాకారపు తలుపులు అంటే ఎంత ఉంటాయి తెలుసా? హైదరాబాద్ గోల్కొండ ఎంతమంది చూశారు? గోల్కొండ చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. గోల్కొండ లోపలికి వెళ్ళేటప్పుడు ఒక ఎంట్రన్స్, ఒక ద్వారం ఉంటుంది, పెద్ద తలుపులు 2 ఉంటాయి. ఎంతమంది చూశారు ఆ తలుపులు? ఎంత ఉంటాయి? అవి ఒక కోట ఎంట్రన్స్కి పెట్టే తలుపులు. అంటే ఒక కొద్దిపాటి కోటకు ఎంట్రన్స్ పెట్టే తలుపులు అంత ఉంటే, అసలు ఒక పెద్ద పట్టణం మొత్తానికే కాంపౌండ్ తీసి ఆ కాంపౌండ్ గోడకి ఒక తలుపు పెట్టాడంటే అది ఏ సైజులో ఉంటుందో ఊహించండి. అంత పెద్ద తలుపుల్ని అడ్డకమ్మెతో సహా అలాగ తీసుకొని, ఎందుకంటే సంసోను వాళ్ళ ప్రాంతంలోకి వచ్చాడని, రే గేట్లు బంధించండిరా, ఆడిప్పుడు లోపలే ఉన్నాడు, ఆడేసేద్దామని గేట్లు బ్యాన్ చేస్తే మధ్యరాత్రి లేచిపోయాడు. లేచి నన్ను బంధిస్తారా, గేట్లు వేసి తాళాలు వేస్తారా, మీ గేట్లు మీ తాళాలు మొత్తం చెబుతున్నా కానీ మళ్ళీ చూస్తే మళ్ళీ మావులే. ఆ గేటు ముందు నిలబడి దేవుని సన్నతించగానే దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చింది. దేవుని పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వచ్చిందో ఇక ఎంత బలం అంటే చెప్పలేము. సింహ బలం కాదు, ఏనుగు బలం అన్నమాట, 1000 ఏనుగుల బలం అంట. అట్లా అందరు నిద్రపోతున్నారు. తలుపులు గేట్లు వేసాము, తాళాలు వేసాము, వాడు లోపల ఉన్నాళ్లే, అయిపోయింది ఇక చిక్కాడు బిడ్డ మనకని ప్రశాంతంగా నిద్రపోతున్నారు. తెల్లారి లేచి చూస్తే వాళ్ళకి పట్టణ ప్రాకారానికి అసలు తలుపులే లేవు, గేట్లే లేవు. అరే మన తాళం వేసాం కదంటే తాళం లేదు, గడి లేదు, అసలు టోటల్ తలుపు లేదు, గేట్ లేదు, దర్వాజా కూడా లేదు. అక్కడ ఉంది క్లియర్గా రాసి, అడ్డకమ్మెతో సహా తీసుకొని పోయి ఎక్కడో తెలుసా, వీళ్ళ పట్టణపు తలుపు ఎదురు కొండ మీద కనపడుతుంది. దేనిరా మన కాంపౌండ్ అవుతా, ఇంకేముందిరా ఇది ఆ సంవత్సరం కాడి పనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.